Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. చిరంజీవి గారితో అసోసియేషను లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా. అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద, ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, ఆరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం. నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే, చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అట్లా అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావడం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును, కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్నా బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును, ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ యూ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే, చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ అవుట్ చేశాను అనమాట. డెఫినెట్ అంటే మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలేం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్. ఆయనకుండే ఒక గరాన మూడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీష్ ఇస్తరాకులు కట్టానే. అవును, కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లో చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా, ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి. వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషులాగానే, మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి. కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల నా సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి, ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే, స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి, వాళ్ళ కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తాడు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం, నానిగారి టైమింగ్. అవును, అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు. చూడండి, అవును, బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి. ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవాల్సి, మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ, లేకపోతే ఒక శర్వానంద్ కానీ, లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా, బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో, ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున. బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకున్న కథ రాసుకుంటారండి, లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు? ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి. అలాంటి డైరెక్టర్ని కాదు ఫస్ట్. ఓకే, నేనేంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ, మంచి సినిమా గొప్పది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే, కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలనా లేదా అనేది చూసుకుంటా. ఆడియన్స్ అంటే నేనే ఆడియన్స్ ఎక్కడో ఉండరు. నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా.
అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు, అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు. ఓకే, అవును. అలా అనుకుని నేను తీస్తా. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అది వేరే విషయం. మీ జడ్జిమెంట్ మీద మీరు రాసుకుంటారు కదా. మీద నేను ఎప్పుడో కథ అనుకున్నా, మహానుభావుడిది పాయింట్ 2012 13లోనే అనుకున్నా. ఒక క్లెన్లీనెస్ ఉన్నవాడు, ఓసిడి దీని మీద ఉన్నవాడు, మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు, ఇది ఇట్లాగా. అసలు దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా. ఒక వైరస్ వచ్చింది, కరోనా రాలే అప్పటికి. ఇంకా అదే ఎప్పుడు 2012 అంటుంటే ఒక వైరస్ వస్తే వాడి లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు, నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఈ క్యారెక్టర్ విలేజ్కి తీసుకెళ్దాం, అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా. ఓకే, అట్లా వైరస్ కి బదులు విలేజ్ ఎంచుకున్నా. ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్గా ఇంకా ఆడియన్స్ పెరగాలి, మాస్లోకి కూడా వెళ్ళాలి, అందరికీ తెలియాలి. శర్వా అంటే క్లాసు, అంటే ఓసిడి కాన్సెప్టే క్లాసు, అవును, ఇట్లా ఉంటుంది అనుకుని యాక్చువల్గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట. అది ఏంటంటే ఇమేజ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. అవును. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు, ప్రతిరోజు పండుగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు, కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి. చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు. దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం. నాకేంటంటే మేము ఇంకా చిత్రలహరి రిలీజ్ అవ్వలేదు అప్పటికి, నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలీదు. తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలబల మగాడవో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దామా డార్లింగ్ అన్నాడు. అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా. కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ, లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా. ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్, అంటే పక్కన మనుషులకి గౌరవించడం, అసిస్టెంట్లకు గౌరవించడం, హీరో అని ఎక్కడ ఇంత కూడా అహం కానీ ఏం లేదండి. అంటే నేను వర్క్ చేసిన హీరోలందరూ అలాంటి వాళ్ళే, గోల్డ్. నేను చెప్తున్నాను కదా, శర్వా కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో. మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు నాకు. అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడు అనమాట. వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అవునండి. అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే తిని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను. అదే చెప్పంగానే తనకి బాగా నచ్చి, లేదు డార్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి, తను కూడా మా తాతగారు కూడా ఇలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, ఐడెంటిఫై చేసేవాళ్ళు. అట్లాగా అది ఇదైందనమాట. మరి నాని బలిబలే మొగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్? అసలు ఈ ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే, నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానండి, మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి. అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపారతల్లాగా రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది. ఇట్లాగా నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ, ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా, నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా, నన్ను అందరూ అడిగేవాళ్ళు, పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని. అలా కాదు, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును, బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా.
పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను. యాక్చువల్గా ప్రతిరోజు పండుగ బిఫోరు ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది. నాకు ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. నేను ఖాళీగా ఉండలేక కోడిరామకృష్ణ గారి టైప్ ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలబల్ మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటది ఇది అలాగా అని. అది చాలా ఉపయోగపడుతుంటుంది.